హలో అండి. నమస్తే. నా పేరు డాక్టర్ మనోజ్ కుమార్ గుడ్లూరు. నేను ఆర్థో రోబోటిక్ సర్జన్ అండి అండ్ స్పోర్ట్స్ మెడిసిన్ స్పెషలిస్ట్. సో, ఈ స్పోర్ట్స్ గురించి మాట్లాడితే మన మెగా పవర్ స్టార్ 'రామ్ చరణ్' గారికి రీసెంట్‌గా మనం కట్టు వేయడం చూసుంటాం చాలామందికి. సో, ఈ మెగా పవర్ స్టార్ అంటే 'రామ్ చరణ్' గారికి కట్టు వేశారంటే ఎంత పెద్ద ఇంజ్యూరీ అయ్యుంటుంది. ఆయన ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారో అయినా కూడా ఇంజ్యూరీ అయింది. ఆ కట్టులో అంటే ఇక్కడ అంటే వ్రిస్ట్ భాగంలో ఈ కట్టు చూస్తుంటారు మీరు. దీనికి కారణం ఏంటి? అంటే ఆయనకి ఒక ఫ్రాక్చర్ అయింది. దానికి ఈ కట్టు వేయడం జరిగింది. సో, యూజువల్‌గా వ్రిస్ట్‌లో జరిగే ఫ్రాక్చర్స్ గురించి చూద్దాం. సో, వ్రిస్ట్‌లో ఎలాంటి ఫ్రాక్చర్స్ ఉంటాయంటే, యూజువల్‌గా ఎక్కడైతే అంటే 'రామ్ చరణ్' గారు వేసుకున్న కట్టులో అయితే ఇక్కడ అల్నార్ స్టైలాయిడ్ ప్రాసెస్ ఫ్రాక్చర్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటుంది. లేదా లిగమెంట్ ఫ్రాక్చర్ అంటే లిగమెంట్ ఇంజ్యూరీ అవ్వడానికి అంటే లిగమెంట్ టియర్ అయ్యేదానికి వ్రిస్ట్ జాయింట్స్‌లో ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇక్కడ మెటాకార్పల్ అంటారు. సో, ఈ బోన్ విరగటానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో, దీనివల్ల ఆయన కట్టు ఈ భాగంలోనే ఉంది. సో, పై భాగంలో లేదు. అంటే ఈ భాగంలో ఉందంటే ఇటుపక్క ఉన్న ఏరియాలోనే ఫ్రాక్చర్ ఎక్కువయింది. యూజువల్‌గా మనం చూస్తుంటాం. అంటే ఈ 'పెద్ది' మూవీలో ఆయన ఈ స్టంట్స్ చేయటం అంటే దీంట్లో రన్నింగ్ రేస్ కావచ్చు, క్రికెట్ కావచ్చు, లేదా ఈ మల్లయోధం కూడా కావచ్చు. అంటే ఈ కుస్తీ పట్టడం కూడా కావచ్చు. దీంట్లో ఎక్కువగా ఛాన్సెస్ ఎక్కువుండే ఇంజ్యూరీస్ ఏందంటే, ఈ కుస్తీ పట్టేటప్పుడు కింద వేసేటప్పుడు ఒక మనిషిని చాలా ఫోర్స్‌ఫుల్‌గా ఒక మనిషిని పట్టుకొని ఎత్తి కిందకి వేయడం జరుగుతుంది. దానప్పుడు ఇక్కడ ఎక్కువగా వ్రిస్ట్ జాయింట్‌లో ఇక్కడ మణికట్టు దగ్గర స్ట్రెచ్ అయ్యి ఇక్కడ టియర్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అండ్ లేదా ఈ క్రికెట్ ఆడేటప్పుడు యూజువల్‌గా ఏందంటే పరిగెడుతూ బాల్ పట్టి ఇలా క్యాచ్ పట్టి పడినప్పుడు గానీ, ఇది చేసినప్పుడు గానీ ఎక్కువగా ఈ భాగంలో ఫ్రాక్చర్స్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో, ఈ భాగంలో అయ్యే ఫ్రాక్చర్స్‌కి కూడా ఇలాంటి కట్లు వేయడం జరుగుతుంటుంది. సో, మూడోది యూజువల్‌గా వ్రిస్ట్ ఫ్రాక్చర్స్. అంటే పరిగెడుతూ ఉన్నప్పుడు సడెన్‌గా ఒక దగ్గర ఆగి పడ్డప్పుడు మన చెయ్యి భాగాన్ని ముందు పెట్టి ఇలా పడడం జరుగుతుంది. అలాంటప్పుడు వ్రిస్ట్ జాయింట్‌లో కూడా ఫ్రాక్చర్స్ అవుతాయి. దానికి కూడా కదలకుంటా అంటే ఈ ఎముకని కదలనివ్వకుండా ఉంచడానికి ఒక చిన్న కట్టు లాంటిదేస్తారు. అది కూడా చాలా ఈజీగా అంటే ఇప్పుడొచ్చిన కట్టుల్లో చాలా ఈజీగా అంటే చాలా లైట్ వెయిట్‌తో వచ్చిన కట్లున్నాయి. సో, అలాంటి కట్టు వేసుకోవడం జరిగింది. సో, దీనికి అంటే దీనికి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి? దీన్ని ఎంత తొందరగా వాళ్ళు కోలుకొని బయటకు రాగలుగుతారనేది చాలా ఇంపార్టెంట్. సో, ఇలాంటి కట్టు వేసుకోవటం వల్ల వాళ్ళు టాబ్లెట్స్ అంటే కాల్షియం టాబ్లెట్స్ కానీ, లేదంటే మళ్ళీ అంటే దానికి స్ట్రెంథెనింగ్ టాబ్లెట్స్ కానీ ఇస్తారు యూజువల్‌గా చెయ్యి ఎత్తులో పెట్టుకోవడం జరుగుతుంది. సో, అదే ఆయన రెగ్యులర్‌గా మనం చూస్తుంటే మా షోస్‌లో కూడా చాలా వరకు ఇలా ఎత్తులో పెట్టుకోవడం జరుగుతుంటుంది. దాని అర్థం ఏంటంటే వాపు తొందరగా తగ్గించగలగటం, మళ్ళీ ఈ ఆహ్, స్టంట్స్ కానీ, ఇది గాని చేయగలిగేటట్టు తొందరగా రావడం జరుగుతుంది. ఎంత తొందరగా కోలుకోగలుగుతారంటే యూజువల్‌గా 4-6 వారాల లోపల వాళ్ళు కోలుకోవడం జరుగుతుంది. ఈ కట్టు భాగాన్ని తీసేయడం జరుగుతుంటుంది. ఐ విష్ రామ్ చరణ్ గారు ఏ స్పీడీ రికవరీ అండ్ మెగా పవర్ స్టార్ అండ్ మెగా ఫ్యాన్స్‌కి ఇదొక శుభవార్త. ఆయన తొందరగా కోలుకొని చాలా ఈజీగానే కోలుకొని తొందరగా రావాలని కోరుకుంటున్నాను. నమస్తే.